Morning all of you. Yesterday we discussed about the English syllabus. Today I would like to explain English model paper pattern. ఈ రోజు ఇంగ్లీష్ మోడల్ పేపర్ ప్యాటర్న్ చెప్తాను. టైం ఏమో 3 hours ఉంటుంది, మార్క్స్ ఏమో 75 మార్క్స్ ఉంటుంది. మరి ఇందులో సెక్షన్ ఏలో పోజ్ టాపిక్స్, మరి సెక్షన్ ఏలో పోజ్ టాపిక్స్ అనగానే మనకి ఏమవుతుందంటే ఫస్ట్ వన్ ఏంటంటే ద నాలెడ్జ్ సొసైటీ బై ఏపీజే అబ్దుల్ కలాం గారు ద నాలెడ్జ్ సొసైటీ అనే ఒక రైటింగ్ రాయడం జరిగింది. మరి అది ఎక్కడి నుంచి తీసుకోబడింది అని అంటే ఫ్రమ్ హిస్ ఇగ్నైటెడ్ మైండ్స్ అన్న బుక్లో నుంచి ద నాలెడ్జ్ సొసైటీ తీసుకోవడం అనేది జరిగిందనమాట. మరి ఆ టాపిక్ ఉంది. అలానే సెకండ్ వన్ ఏంటంటే ద లాంగ్వేజ్ ఆఫ్ ఆఫ్రికన్ లిటరేచర్ బై నువాగివా తియాంగో. మరి నువాగివా తియాంగో రాసినటువంటి రైటింగ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఆఫ్రికన్ లిటరేచర్. మరి ఎక్కడి నుంచి తీసుకోబడింది అంటే ఫ్రమ్ హిజ్ డీకోలనైజింగ్ ద మైండ్ అన్న బుక్లో నుంచి ద లాంగ్వేజ్ ఆఫ్ ఆఫ్రికన్ లిటరేచర్ తీసుకోవడం జరిగింది. ఎవరంటే నువాగివా తియాంగో. మరి ఈ 2 రైటింగ్స్ కూడాను మనకి ప్రో సెక్షన్లో రావడం జరిగింది. మరి ఇందులో ఈ నెంబర్లో చూసినట్లయితే మనకి మొత్తంగా మనకి 4 క్వశ్చన్స్ ఇస్తాడు. 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. మనం ఇందులో నుంచి అవుట్ ఆఫ్ 4 నుంచి మనం 3 ఆన్సర్స్ రాస్తే కనుక సరిపోయేది అనమాట. మార్క్స్ ఏంటంటే 3 into 5 = 15 మార్క్స్. 15 మార్క్స్ ఉంటుంది. ఇప్పుడు 4 క్వశ్చన్స్ అని చెప్పాను చూసారా. మరి ఈ 4 క్వశ్చన్స్ ద నాలెడ్జ్ సొసైటీలో నుంచి ఒక 2 క్వశ్చన్లు వస్తాయి. అలానే ద లాంగ్వేజ్ ఆఫ్ ఆఫ్రికన్ లిటరేచర్ అందులో నుంచి ఒక 2 రావడం అనేది జరుగుతుంది. ఓకేనా. ఇది సెక్షన్ ఏ ప్రోజ్ కింద చెప్తాం. ఓకేనా. దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే సెక్షన్ బి. మరి సెక్షన్ బి ఏంటి అంటే మనకి పొయట్రీ. మరి ఈ పొయిటరీలో మనకి 2 poems ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే ద రోడ్ నాట్ టేకెన్ బై రాబర్ట్ ఫ్రాస్ట్ గారు రాసినటువంటి ద రోడ్ నాట్ టేకెన్ అన్న ఒక పోయము. అలానే నైట్ ఆఫ్ ద స్కార్పియన్ బై నిజాం ఇజ్గిల్ గారు రాసినటువంటి నైట్ ఆఫ్ ద స్కార్పియన్ అనేది అన్న పోయం ఇవ్వడం అనేది జరిగింది. మరి అందులో నుంచి మనకి ఎన్ని వస్తాయి అని అంటే ఇక్కడ కూడా సేమ్ నెంబర్ రోమన్ నెంబర్ 2 4 క్వశ్చన్స్ ఇస్తారు. మనకి అవుట్ ఆఫ్ 4లో నుంచి మనం ఏం రాయాలంటే 3 ఆన్సర్స్ అనేవి రాయాలి. 3 into 5 = 15 మార్క్స్. ఓకేనా. 4 క్వశ్చన్స్ ఇస్తారు. మనం ఏం రాయాలంటే జస్ట్ 3 ఆన్సర్స్ రాస్తే సరిపోయింది. ఈ 2 కూడా మనకి పోయంలో రావడం జరిగింది. నెక్స్ట్ సెక్షన్ సి. నెక్స్ట్ ఏంటంటే మనకి సెక్షన్ సి. ఈ సెక్షన్ సి ఏంటంటే షార్ట్ స్టోరీ. మరి ఈ షార్ట్ స్టోరీలో మరి మనకి ఏమున్నాయంటే 2 షార్ట్ స్టోరీస్ అనేవి ఉండడం జరిగింది. మరి ఫస్ట్ ఏంటంటే ద లాస్ట్ చైల్డ్ బై ముల్క్ రాజ్ ఆనంద్ గారు రాసినటువంటి ద లాస్ట్ చైల్డ్ అన్నది ఒక షార్ట్ స్టోరీగా ఉంది. అలానే ద సెకండ్ వన్ ఈజ్ ద లోడెడ్ డాగ్ అనేది బై హెన్రీ లాసన్ గారు రాసినటువంటి ద లోడెడ్ డాగ్ అనే రైటింగ్ కూడా ఉండడం అనేది జరిగిందనమాట. మరి ఈ షార్ట్ స్టోరీలో ఈ రెండిట్లో నుంచి మనం ఏం చేయాలంటే మరి ఒక్క ఆన్సరే రాయాలి. మనకి 2 క్వశ్చన్స్ ఇస్తారు. ఇచ్చినప్పుడు మనం జస్ట్ ఓన్లీ 1 ఆన్సర్, ఒక్క ఆన్సర్ మాత్రమే రాస్తే సరిపోతుంది. ఇది 1 into 10 = 10 మార్క్స్. ఇది మరి 10 మార్క్స్ ఉంటుంది. జాగ్రత్త చూసుకోండి. 2 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 2 క్వశ్చన్స్లో నుంచి కంపల్సరీగా ఒకటి రాయాలి. మరి 1 into 10 మార్క్స్. ఆల్రెడీ మనకి ఎన్ని ఉన్నాయి అంటే 2 ఉన్నాయి. ద లాస్ట్ చైల్డ్ ఒకటి, అలానే ద లోడెడ్ డాగ్. ఆ 2 కూడా ఇవ్వడం జరిగింది. అందులో నుంచి మరి మీరు ఏదైతే ప్రిపరేషన్ చేస్తారో ది బెస్ట్ వన్ అది సెలెక్ట్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇది సెక్షన్ సి. నెక్స్ట్ ఏంటంటే సెక్షన్ డి. మరి సెక్షన్ డి అనగానే అది 1 act ప్లే అనేది మీకు ఆల్రెడీ తెలుసు. ఒకసారి చెప్తాను. సెక్షన్ డి. ఈ సెక్షన్ డిలో ఈ సెక్షన్ డి ఏంటంటే 1 act ప్లే.
వన్ యాక్ట్ ప్లే ఈ సెక్షన్ డి అనేది. ఈ వన్ యాక్ట్ ప్లేలో మనకు ఒకటే ఒక వన్ యాక్ట్ ప్లే ఉంది. ఏంటంటే ఆ వన్ యాక్ట్ ప్లే అనేది ద మర్చెంట్ ఆఫ్ వెనీస్ బై విలియం షేక్స్పియర్ గారు రాసినటువంటి ద మర్చెంట్ ఆఫ్ వెనీస్ అనేది ఉండడం జరిగింది. అది కూడా ఏంటంటే కోర్ట్ సీన్, అలానే యాక్ట్ 4 సీన్ 1 మాత్రమే మనకి ప్రిస్క్రైబ్ చేసిన సిలబస్లో ఇవ్వడం జరిగింది. మరి ఇందులో నుంచి మనకి ఇది రోమన్ నెంబర్ 4లో వస్తుంది. మనకి 3 క్వశ్చన్స్ ఇస్తారు. ఇందులో నుంచి మనకి 3 క్వశ్చన్స్, మరి 3 క్వశ్చన్స్ ఇస్తారు. ఈ 3 క్వశ్చన్స్ నుంచి మనం ఏం చేయాలంటే 1 ఆన్సర్ అనేది రాస్తే సరిపోతుంది. 1 ఆన్సర్. మరి ఇది ఎన్ని మార్కుల కంటే 1 × 10 = 10 మార్క్స్. ఇది ఒక 10 మార్క్స్ రావడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఇంతవరకు మనకి సెక్షన్ డి అనేది కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత నెక్స్ట్ ఏంటంటే సెక్షన్ ఈ. మరి ఈ సెక్షన్ ఈ ఏంటో చెప్తాను ఒకసారి. ఈ సెక్షన్ ఈ ఏంటంటే మనం లాస్ట్లో చెప్పుకున్నాం లాంగ్వేజ్ యాక్టివిటీ అని చెప్పాను చూసారా. ఆ లాంగ్వేజ్ యాక్టివిటీ అనేటివి ఉండడం జరిగింది సెక్షన్ ఈ. మరి సెక్షన్ ఈలో ఏముంటాయి అంటే మనకి ఇచ్చిన ప్రకారంగా రోమన్ నెంబరు 5 5th రోమన్ ఉంటుంది. మరి ఇక్కడ మార్క్స్ 5 × 5 = 25 మార్క్స్కి ఉండడం అనేది జరుగుతుంది. మరి ఈ 5th రోమన్లో ఫస్ట్ది నంబర్ 1 ఏంటంటే స్పెల్లింగ్స్ స్పెల్లింగ్స్ ఇస్తారు. స్పెల్లింగ్స్ అంటే ఏంటంటే ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్లో ఇస్తారు. మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్లో కూడాను మరి చదువుకునే ఉంటారు ఫొనెటిక్స్ గురించి. ఫొనెటిక్స్ వర్డ్స్ ఇస్తే ఆ వర్డ్స్ మనం కన్వర్ట్ చేసి ఎందులో రాయాలి? ఇంగ్లీష్ స్పెల్లింగ్స్లో రాయాలి. మన ఫొనెటిక్స్ రాయాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఇస్తారు. ఫొనెటిక్స్లో ఇచ్చినప్పుడు మనం జస్ట్ స్పెల్లింగ్స్ రాస్తే సరిపోయింది. అది ఫస్ట్ పార్ట్లో ఉండిద్ది. అలానే సెకండ్ ఏంటంటే కరెక్ట్ స్పెల్లింగ్. ఫస్ట్ ఏమో స్పెల్లింగ్ అని చెప్పాము. స్పెల్లింగ్ అంటేనేమో ఫొనెటిక్స్ ఇస్తే ఇంగ్లీష్ వర్డ్స్లో రాయాలని చెప్పాం. సెకండ్ వన్ ఏమో కరెక్ట్ స్పెల్లింగ్స్ అని అన్నాం. కరెక్ట్ స్పెల్లింగ్స్ అంటే ఏం ఇస్తారంటే 4 వర్డ్స్ ఇస్తాడు. 4 కూడా సేమ్ ఒకే విధంగా ఉంటాయి. అంటే స్పెల్లింగ్స్ అనేవి ఏముంటాయి అంటే డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆ డిఫరెంట్గా ఉన్న వాటిలో నుంచి కరెక్ట్ స్పెల్లింగ్ మనం గుర్తించాలన్నమాట. అలాగా మనకి ఎన్ని ఇస్తారంటే ఇక్కడ 5 ఇస్తారు. ఇందులో మనం ఎన్ని రాయాలంటే మనం 5 బిట్స్ ఇస్తాడు. 1 to 5 బిట్స్ ఇస్తాడు. ఇందులో కూడా ఏమి ఇస్తాడంటే మనకి 1 to 5 బిట్స్ ఇస్తాడు. కాబట్టి ఈ 5 మాత్రం ఫొనెటిక్స్లో ఉంటాయి. ఈ 5 మాత్రం ఒక స్పెల్లింగ్ కరెక్ట్ స్పెల్లింగ్ ఉంటుంది. 3 అయితేనేమో రాంగ్గా ఉండడం అనేది జరిగిద్ది అనమాట. ఒకటి మాత్రం కరెక్ట్గా ఉంటుంది. జాగ్రత్తగా వినండి, ఒకటి మాత్రమే కరెక్ట్ స్పెల్లింగ్, రిమైనింగ్ 3 కూడాను రాంగ్ అని గుర్తుంచుకోవాలి. తర్వాత నెక్స్ట్ నెంబర్ 3 ఇందులో ఏముంటాయంటే ప్రిపోజిషన్స్ ఉంటాయి. మరి ఇందులో కూడాను 1 to 5 వరకు ప్రిపోజిషన్స్ ఉంటాయి. ఆల్రెడీ మీకు తెలుసు ప్రిపోజిషన్స్ అంటే కూడాను ఎలాగ యూజ్ చేయాలో. తర్వాత 4th వన్ ఏంటంటే మనకి ఆర్టికల్స్. 4th వన్ ఆర్టికల్స్ ఉంటాయి. మరి ఆర్టికల్స్ ఎలా ఇస్తారు అని అంటే మనకి మరి డాష్లు ఇస్తారు. ఆ డాష్ ప్రకారంగా మనం ఆన్సర్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది అనమాట. డాష్ల ప్రకారంగా మరి 5 డాష్లు ఇస్తారు. ఇది కూడా 1 to 5 అనమాట. ఆర్టికల్స్లో రాసుకుంటాం. తర్వాత నెక్స్ట్ 5th వన్ ఏంటంటే కరెక్ట్ సెంటెన్స్ అంటే ఇందులో కూడా మనకి 5 ఇస్తాడు. 1 to 5 బిట్స్ ఉంటాయి అనమాట. ఇది కూడాను కరెక్ట్ సెంటెన్స్ అనగా మనం టెన్సెస్ ఉంటాయి చూసారా, ఆ టెన్సెస్ని బేస్ చేసుకుని మనకి కరెక్షన్స్ ఉంటాయి కదా, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అని ఆ మోడల్లో ఇస్తాడు. కాకపోతే ఇక్కడ కూడా ఏముంటుందంటే 1 2 3 4 అనేది 4 బిట్స్ ఇస్తాడు. ఆ 4 బిట్స్లో నుంచి మనం ఏం చేయాలంటే కరెక్ట్ వన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కరెక్ట్ స్పెల్లింగ్లో ఏవైతే 4 ఇచ్చి కరెక్ట్ స్పెల్లింగ్ ఐడెంటిఫై చేస్తామో అదేవిధంగా ఇక్కడ కూడా కరెక్ట్ సెంటెన్స్లో కూడా ఏం చేస్తామంటే సేమ్ అదేవిధంగా మనం ఐడెంటిఫై అనేది చేయటం అనేది జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ 6th పాయింట్ ఏంటంటే
డబుల్ హెచ్ క్వశ్చన్స్, డబుల్ హెచ్ క్వశ్చన్ ఇవి కూడాను 1 to 5 వరకే ఇస్తారు. ఆల్రెడీ అతను ఆన్సర్ ఇచ్చేస్తాడు. ఆన్సర్ ఇచ్చేస్తే మనం ఈ డబుల్ హెచ్ వర్డ్స్తో మనం ఫ్రేమ్ చేయాలన్నమాట. డబుల్ హెచ్ వర్డ్స్తో వెన్న, వేరు, వైల్ అలాంటి వాటితో ఫ్రేమ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. 1 to 5 బిట్స్ ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత నెక్స్ట్ సెవెంత్ రోమంలో చూస్ ద రైట్ ఆప్షన్ ఇక్కడ కూడా 1 to 5 బిట్స్ ఇస్తాడు. చూస్ ద రైట్ ఆప్షన్. మరి ఇక్కడ కూడా 5 బిట్స్ ఇస్తాడు. ఒక సెంటెన్స్లో ఫ్రేమ్ చేస్తాడు. మరి కన్ఫ్యూజ్ చేస్తాడు అనమాట. 2 వర్డ్స్ కూడాను రిలేటెడ్గా ఉంటాయి. ఆ రిలేటెడ్గా ఉన్న వాటిలో నుంచి మనం ఒకటిని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. మరి టోటల్గా చూస్తే మన గ్రామర్లో మనకి 7 టాపిక్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ మార్క్స్ ఏమన్నాడు, గ్రామర్లో 25 మార్క్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అని అన్నాడు. ఒకసారి బ్రీఫ్గా చెప్తాను. సెక్షన్ ఏలో ప్రోజ్లో 4 ఇస్తారు క్వశ్చన్స్. మనం జస్ట్ 3 ఆన్సర్స్ రాయాలి 15 మార్క్స్కి. అలానే సెక్షన్ బి పొయిట్రీ, ఇందులో కూడాను మరి 4 క్వశ్చన్స్ ఉంటాయి. మన ఆన్సర్ 3 రాయాలి 15 మార్క్స్. అలానే సెక్షన్ సి షార్ట్ స్టోరీ, ఇందులో ఒకే ఒక క్వశ్చన్ రాయాలి 10 మార్క్స్. తర్వాత సెక్షన్ డి 1 యాక్ట్ ప్లే, ఇందులో 3 క్వశ్చన్స్ ఇస్తాడు, ఒకే ఒకటి రాయాలి, ఇదొక 10 మార్క్స్. ఇంతటితో మనకి 50 మార్క్స్కి కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత సెక్షన్ ఈలో మరి ఫస్ట్ది మరి స్పెల్లింగ్స్ ఫొనెటిక్స్లో ఉన్నటువంటి స్పెల్లింగ్స్ కనుక రాస్తే అదొక 5 మార్క్స్కి. అలానే ఐడెంటిఫై ద కరెక్ట్ స్పెల్లింగ్ కనుక ఐడెంటిఫై చేస్తే అదొక 5 మార్క్స్కి. అలానే ప్రిపోజిషన్ కనుక రాసినట్లయితే అదొక 5 మార్క్స్. అలానే ఆర్టికల్స్ కూడా ఆన్సర్ చేస్తే మనం అవి కూడా ఒక 5 మార్క్స్కి. అలానే ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్, మరి కరెక్ట్ సెంటెన్స్ 4 సెంటెన్సెస్లో కరెక్ట్ సెంటెన్స్ కనుక రాసినట్లయితే అదొక 5 మార్క్స్. అలానే డబుల్ హెచ్ క్వశ్చన్స్ రాస్తే అవి కూడా ఒక 5 మార్క్స్ ఉంటుంది. అలా చూస్ ద రైట్ ఆప్షన్ అంటే రైట్ ఆప్షన్ ఎక్కడ వస్తుందంటే వర్డ్స్ ఆఫెన్ కన్ఫ్యూజ్డ్ అంటాడు. వర్డ్స్ ఆఫెన్ కన్ఫ్యూజ్డ్ అంటే మనం కన్ఫ్యూజ్ చేస్తారు. ఇందులో 5 బిట్స్ వస్తాయి. ఈ 5 బిట్స్కి ఆన్సర్ చేస్తే 5 మార్క్స్ వస్తాయి. మరి ఇందులో ఏంటంటే మనకి గ్రామర్లో చాయిస్ అనేది ఉంటుంది. మనకు అవుట్ ఆఫ్ 7లో మనం ఏ రాయొచ్చు, మనకి ఇష్టం వచ్చిన ఏమైనా కానీ ఈ 5 టాపిక్స్ అనేది రాయటం జరిగిద్ది. ఓకే, ఇంతవరకే మరి ఫైనల్ ఎగ్జామినేషన్ మోడల్ ప్యాటర్న్ గురించి తెలుసుకున్నాం. మరి నెక్స్ట్ క్లాస్లో లెసన్ చెప్తాం. ఫస్ట్ లెసన్ ఏంటంటే ద నాలెడ్జ్ సొసైటీ బై APJ అబ్దుల్ కలాం. ఓకే.